కాంగ్రెస్ బోగస్ హామీలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు. ఎన్నికల్లో గెలిస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిలువునా ముంచాడని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో ప్రచారం చేస్తున్న నిరుద్యోగ జేఏసీపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగారు. మహిళల జుట్టు పట్టుకుని కొట్టడంతో పాటు ఎస్టీ విద్యార్థిని బట్టలూడదీసి కొట్టారని సనత్ నగర్ పిఎస్లో నిరుద్యోగ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. జేఏసీ విద్యార్థులకు బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు మద్దతు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో పూర్తి చేస్తామన్నటువంటి అబద్ధాల హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు నిరసనగా నిరుద్యోగ చేసి ప్రచారం చేస్తుంటే ఆడపిల్లలు ఎస్టీలను చూడకుండా వాళ్ళని బట్టలిప్పేసి కొట్టేసిన పరిస్థితులు అనేది ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాయి. దీంతోనే ఇక్కడ సాక్షాత్తు అంటే వాళ్ళకు అయిన అవమానాన్ని చూసేసి సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో పరామర్శించి వాళ్ళ యొక్క పైన కేసులు పెట్టాలని చెప్తున్నారు. మనతో పాటుగా కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విధమైన అంటే ఇలాంటి ఘోరమైన దాడులను ఎలా చూడొచ్చు సార్? ఈ రోజున జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోవడం తథ్యమని తెలిసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ గురైన రేవంత్ రెడ్డి మరి ఆయన ప్రభుత్వము క్యాండిడేట్ నవీన్ యాదవ్ తన గూండా చర్యలు పెంచిండ్రు, రౌడీజం చేస్తున్నారు. ఇవాళ నిరుద్యోగ జేఏసీ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్ సంబంధించిన మొత్తం కార్యకర్తలు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానడు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు మాత్రం ఇచ్చి చెప్పుకుంటున్నారు. మాకు నోటిఫికేషన్లు 2 సంవత్సరాలైనా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళ మీద కాంగ్రెస్ కార్యకర్తలు, నవీన్ యాదవ్ యొక్క అనుచరులు ఇవాళ దాడి చేసి ఒక అమ్మాయిని చూడకుండా లేడీ మీద దాడి చేసిండ్రు. మిగతా నిరుద్యోగులైన ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళని బట్టలు ఇప్పించి అక్కడ కొట్టడం జరిగింది. ఇదేనా ప్రజాస్వామ్యం అడుగుతున్నాం. పోలీసులను కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇలా ప్రభుత్వానికి ఒత్తాసు పలకొచ్చు, కానీ మీ ఉద్యోగాలు ఇచ్చింది కూడా గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాతనే. మీ డిఏలు పెంచినా, మీ యొక్క పిఆర్సీ పెంచినా, మీకు ప్రమోషన్లు ఇచ్చినా కూడా ఇవాళ గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న దుష్కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, దుశ్చర్యలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళ మమ్మల్ని బెదిరిస్తే మేము చూసుకుంటాం. కానీ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని చేస్తే ఖచ్చితంగా రేపు మీకు మూడింది, మీ ఓటమనేది ఖాయమైపోయింది. కానీ పిల్లల మీద ఈ విధంగా దాడి చేసి, అమ్మాయిల మీద దాడి చేయడం, ఎస్సీ నిరుద్యోగుల మీద దాడి చేయడం, ఎస్టీ నిరుద్యోగుల మీద దాడి చేయడం, వాళ్ళని బట్టలు ఇప్పించి డైరెక్ట్ గా గుడి ఉంటే ఆ గుడి పక్కనే కూడా బట్టలు ఇప్పించి కొట్టడం అనేది ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఆ నిరుద్యోగుల దాడికి, నిరుద్యోగుల యొక్క ఉసురు మీద తగులుతుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు వస్తుంటే అవన్నీ తట్టుకోలేక ఒకవైపు మొన్న ఎర్రగడ్డలో కావచ్చు, బోరబండలో దాడులు చేస్తున్నారు, ఇలా నిరుద్యోగ జేఏసీల మీద దాడి చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడదు? ఇప్పుడు రౌడీజం చేయడం అనేది మేము తలుచుకుంటే వాళ్ళు తట్టుకోలేరు కూడా. కానీ ఆ సంస్కృతి మా నాయకుడు నేర్పలే. ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు, డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి హక్కు ద్వారా ఈరోజు ఓటు హక్కు ద్వారా ప్రజలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. గుండాలను, రౌడీలను, ఇవాళ నిరుద్యోగులు వాళ్ళు పాపము వాళ్ళు వచ్చి మా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 ఏళ్ళు అయింది, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇస్తా అని చెప్పి ఇద్దరు ఎలక్షన్లో పోయారు. కాబట్టి మాకు ఉద్యోగాలు వస్తలేవు. ఇవాళ పోరాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి దానికి ఈ రోజున ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు, మా ఉద్యోగాలను ఈ రకంగా ఇబ్బంది పెట్టినటువంటి వద్దని చెప్పిన పాపానికి వాళ్ళని ఎస్టీ క్యాండిడేట్ సంబంధించినటువంటి అతని బట్టలు ఇప్పించి కొట్టి ఆడపిల్లలను చూడకుండా ఆడపిల్లలను నూగేసి ఎంత భయభాంతులు చేస్తున్నారో అది మంచిది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలి. ఎలక్షన్లు, ఓటమి, గెలుపు అనేది ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా జరగవచ్చు. ఇలా నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, రేపు మేము ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ప్రజలకు ఇచ్చిన హక్కును కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో ఉంటుంది. ఇలా పోరాడే పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది ప్రజల కొరకు. ఇలా బీజేపీ, కాంగ్రెస్ ఒకటైతుంది కాన్స్టిట్యూన్సీలో, జూబ్లీస్ లో.
కాబట్టి మా పోరాటానికి మద్దతు పలకండి అని చెప్తా ఉన్నాం. మీ దయ నుంచి విద్యార్థుల తెరువు కానీ ఉద్యోగాల తెరువు కానీ మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు గుణపడని చెప్తారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ప్రశాంతంగా జరిపించే బాధ్యత డీసీపీ గారి మీద ఉంది. మేము పూర్తి సహకారాలు అందిస్తాం. ప్రశాంతంగా ఎలక్షన్ జరిగే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తుల తెరువు రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 2 సంవత్సరాలు అయితేనప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తున్నటువంటి బోగస్ మాటలకు నిరసనగా నిరుద్యోగ చేసి వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళపైన బట్టలు విప్పడం, ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు చూడకుండా, విద్యార్థులని చూడకుండా కూడా వాళ్ళ బట్టలు ఇప్పి దుర్మార్గంగా కొట్టడం, ఈ విధమైన ఇబ్బందులకు పెట్టడము. ఒకవైపు ఇప్పటికే బోరబండ వెంకటరమణ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వ్యక్తుల దగ్గర ఖండ్వాలు, దాంతోపాటు కరపత్రాలను తీసుకొని కూడా వెళ్లిపోమ్మని బెదిరించడం, ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే ఖచ్చితంగా ప్రజల నుంచి గుణపాఠం వస్తుంది. దీంతో పాటుగా పోలీసులు ఒక న్యాయంగా వ్యవహరించి కూడా ప్రజల వైపు, ప్రజలకు సపోర్ట్గా ఉండాలి, ప్రజల సమస్యలు తీర్చాలి తప్పితే ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి మద్దతుగా పడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఓటుతోని ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఇలాంటి చర్యలను కూడా ఖండిస్తున్నామని కూడా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, మాధవరం కృష్ణారావు చెప్తున్నారు. కెమెరామెన్ బాల్తో రంజీవ్ టీ న్యూస్, హైదరాబాద్.